అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస వాస్తు జ్యోతిష నిలయం ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ 4 అంటే వాస్తు శాస్త్రం అనే అంశంలో 15 పాఠాలు ఉంటాయి. మనకి ఇప్పుడు 12 దాకా అయిపోయాయి. ఇది చాప్టర్ నెంబర్ 13, గృహదోష ప్రకరణము అని ఇది చాప్టర్ అనమాట. ఈ చాప్టర్ ఈ లెసన్తోనే అయిపోతుంది. సో ఈ చాప్టర్లో మనకి ఏముంటుందంటే గృహదోష ప్రకరణం దాంట్లో సహజంగా మొత్తం ఇన్ని రకాల పాయింట్స్ ఉంటాయి. హెడ్డింగ్స్ అండి, ఇవి రాసిన మొత్తం హెడ్డింగ్సే. అంటే ప్రతిదానికి ఒక్కొక్క వివరణ ఉంటుంది. అదే బ్రీఫ్గానే నేను చెప్పేస్తాను అర్థమయ్యే భాషలో. సో సహజంగా గృహదోష ప్రకరణం అంటే ఒక గృహాన్ని మనము పరిపూర్ణంగా నిర్మించుకోవాలంటే దాంట్లో ఏమి దోషాలు లేకుండా ఆ గృహాన్ని నిర్మించుకోవాలి అనే అంశం గురించే ఈ చాప్టర్ మొత్తం. అదే భూమి లోపల సెల్లే దోషాల నుంచి బట్టి భూమి కట్టడము, అంతస్తులు కట్టే శాల నిర్మాణం, అన్ని రకాల కట్టడాలకి మనం చేయాల్సినటువంటి బాధ్యతలు, ఎలా ఉండాలి, ఏ విధంగా కట్టుకోవాలని మొత్తం సమస్తమైనటువంటి విషయాలదే ఈ యొక్క దోష ప్రకరణం. అంటే మనం గుర్తించడం గురించి తెలుసుకోవడమే ఈ యొక్క చాప్టర్ ఉంటుంది. సో ఫస్ట్ స్థల దోషాలు. స్థల దోషాలు అంటే మనకేమర్థమవుతుంది? సహజంగా స్థలం మనకి ఎత్తు పొలాలు లేకుండా సదరంగా ఉండాలి స్థల దోషాన్ని. సో స్థలం లోపల ఎటువంటి శల్య దోషాలు కానీ, స్థలం లోపల పుట్టలు, ఎముకలు, వెంట్రుకలు, కొన్ని వేరే బూడిద, ఎలాంటి కల్మషాన్నిచ్చే, దోషాన్నిచ్చే ఆ స్థలంలో ఎలాంటి ఐటమ్స్ ఏమైనా ఉన్నా క్లీన్గా శుద్ధం చేసి ఆ స్థలాన్ని పరిపూర్ణంగా శుద్ధం చేసుకోవడమే స్థలం యొక్క ప్రామాణికత. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఆ విషయాలు పూర్తి ఈ యొక్క హెడ్డింగ్లో ఉంటాయి. అంటే స్థల దోషాలంటే ఒక స్థలాన్ని ఏ విధంగా మనం కంప్లీట్గా చతురము, దీర్ఘ చతురాకారం మనకు నచ్చిన విధంగా ఆ స్థలాన్ని అన్నీ మనం శుద్ధం చేసుకోవడాన్ని, ఆ స్థలంలో ఉన్న దోషాలు ఏమీ లేకుండా పరిపూర్ణంగా క్లీన్గా ఎక్కడ నీట్గా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని మనకి శాస్త్ర ప్రమాణం. సో మనకి ఆ విధంగా స్థల దోషాలనే అంశంలో మొత్తం స్థలాల గురించి, ఆ స్థలంకి ఏ విధంగా ఉండాలి, ఆ స్థలానికి ఎంత శుద్ధంగా పెట్టుకోవాలి, స్థలం భూమి లోపల ఉన్నటువంటి దోషాలని మనము ఏ విధంగా దాన్ని ఇచ్చేసుకోవాలనే అంశం పూర్తి ఈ స్థల దోషాల్లో ఉంటుంది. ప్రతి స్థలాన్ని ఫస్ట్ మనము క్లీన్గా శుద్ధం చేసుకోవాలి. కంటికి కనపడితే శుద్ధం కాదు, స్థలం లోపల ఉన్న దోషాలను కూడా శల్య దోషాలు లేకుండా, వేరే అలాంటి నెగిటివ్స్ అంతా లేకుండా తీసేయడమే దాని యొక్క ఇది. నెక్స్ట్ సహజంగా మనకి వాస్తులో ప్రధానమైంది, గృహానికి ఇంపార్టెంట్ స్థలం శుద్ధమైంది. నెక్స్ట్ ఇమీడియట్ కావాల్సింది దిగ్మూల దోషం. అంటే మనము కంపాస్తో ఆ స్థలాన్ని పర్ఫెక్ట్గా 1 డిగ్రీస్కి ఉత్తరముఖి ఆధారంగా ఒకదానికి అన్ని దిక్కులు, అంటే విదిక్కులకు బిల్డింగ్ కట్టకుండా అన్ని దిక్కులు సక్రంగా ఉండే విధంగా ఆ దిగ్మూఢ దోషాలు లేకుండా, దిగ్మూఢంగా కడితే ఏమవుతుందంటే ఆయా డిగ్రీస్ వ్యతిరేకంగా ఉండడం వల్ల ఆ ఇంటికి రావాల్సిన గాలి వెలుతురు ఆ దిగ్మూఢ దోషం వల్ల మనకి పరిపూర్ణంగా పుష్కలంగా రానప్పుడు ఆ ఇంట్లో ఆరోగ్యపరంగా ఆయా శరీరాలకి, ఆ గృహానికి వాళ్ళకున్న కాంబినేషన్స్లో వ్యతిరేక ఫలితాలు అనేవి ఇస్తాయి. అంతేకాకుండా స్థలం విషయంలో కూడా మనము రకరకాల స్థలాలు ఉంటాయి, సౌజ్ఞాలు ఉంటాయి, అవంతా కూడా మనం చూసుకోమని దీంట్లో చెప్తుంది. సో నెక్స్ట్ దిగ్మూఢ దోషం. అది మనము 100% ఏ స్థలమైనా ఈ ప్రపంచంలో ఎక్కడైనా 100% దిక్సూచికి కంపల్సరీ బిల్డింగ్ అనేది ఆ స్థలానికి ఇది చూసుకోవాలి. నెక్స్ట్ 3వ అంశము మర్మ దోషాలు. మర్మ దోషాలంటే మనం గత వీడియోలో కొన్ని చెప్పుకున్నాం. ఒక ప్లేస్కి వాస్తు పద విన్యాసము అంటాం, ఏకాశితి పద వాస్తు. అలా మనకి వాస్తు పద విన్యాసం అనే ఒక స్థలాన్ని తీసుకున్నప్పుడు వాస్తు పురుషుని యొక్క శరీర అంగాలు ఏ విధంగా మనం వాస్తు పురుషుని తీసుకుంటామో ఆయన యొక్క మర్మస్థానాల్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. అక్కడ పిల్లర్స్ రాకుండా, మర్మ దోషాలు లేకుండా చేసుకోవడానికి మర్మ దోషాలు. అంతేకాకుండా సహజమైనటువంటి గృహ మర్మాలు 4 చెప్పారు. సశల్యం అంటే శల్య దోషాలు లేకుండా చూసుకోవడం. పాదహీనం అంటే ఆ గృహంలో కంపల్సరీ స్తంభాలు ఉండాలి. అంటే ఏ గృహమైనా కట్టిని వరండా వేయడం, 1-2 స్తంభాలు పెట్టడం, లేదా 4 పెట్టడం, అలా కంపల్సరీ ప్రతి గృహానికి 1 స్తంభాలు అనేది ఉండాలి అనే రూలు. అలాంటి లేని శల్య దోషం లేనిలో ఇంట్లోనూ సుఖాన్ని ఇస్తుంది. స్తంభాలు లేకపోతే కూడా ఆ గృహము అభివృద్ధి పదం కాదని మర్మ దోషాల్లో అదొకటి. సమసంధి అంటే సందులు, అంటే ఒక అంకణాలను పెడతాం కదా, అవి మనకి సరి సంఖ్యలో స్తంభాలు ఉండాలి కానీ అంకణాలు బేస్ సంఖ్యలో ఉండాలి అని దాని అర్థం. నెక్స్ట్ మళ్ళీ శిరో గురుత్వం అంటారు మర్మ దోషాలలో. శిరో గురుత్వం అంటే శిరో అంటే తల, అంటే గృహానికి ఉండాల్సిన హైటు
దాని ప్రకారంగానే దానికి తగిన వెయిట్కి మించి ఎక్స్ట్రా వెయిట్ పెట్టడం అనేది శిరో గురుత్వ దోషం. అలాంటి ఎక్కువ భారంగా ఉన్న గృహాల్లో, శల్య దోషాలు ఉన్న గృహాల్లో, పాదహీనం అంటే స్తంభాలు లేని గృహాలలో ఆ విధంగా మనం ఈ విధంగా సమసంధి అంటే ఆ విధంగా సందులు తక్కువగా అంకణాలు కలిగిన ఆ గృహాలలో మనము నివసించడం అనేది వాస్తు పురుషుని యొక్క మర్మస్థానాల పరంగా అక్కడ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ దోషాలలో మనం అక్కడ నిర్మించడం అనేది ఆ విధంగా ఆ గృహంలో మనకి మంచిది కాదు అనే దోషం గురించి ఇది చెప్తుంది. అంతేకాకుండా వాస్తు పురుషుని యొక్క శంకుస్థాపన మనం చేస్తాం. శంకు గురించి మనం తెలుసుకున్నాం. అంటే శంకుస్థాపన, ప్రతిష్ఠికాన్యాసం, గర్భాన్యాసం ఇలా మనకి అన్నీ ఉన్నాయి. అంటే ఒక స్థలానికి, ఒక గృహానికి ప్రతి చోట దోషం లేకుండా చేసుకోవాలనే ప్రమాణమే ఈ యొక్క లెసన్ యొక్క ముఖ్యం. అంటే మనం స్థలం చూసిన తక్షణమే స్థలాన్ని ఆ విధంగా శుద్ధం చేసుకోవాలి, కంపాస్కి పెట్టుకోవాలి, ఈ కాంబినేషన్స్ పరంగా మనకి గ్రహానికి ఇది చేసుకోవాలి. ఆ వాస్తు పురుషునికి ప్రకారంగా వాస్తు పురుషుడు భాద్రపద, ఆశ్వేద ఆ విధంగా ఆయన వాస్తు పురుషుని ఆధారంగా మనం ఏ గృహం కట్టాలో నెక్స్ట్ గృహ ప్రవేశ, గృహ ఆరంభ లగ్నాలు నెక్స్ట్ రాబోతున్న చాప్టర్లో అది మళ్ళీ డిస్కషన్ చేస్తాం. ఇక్కడికి నెక్స్ట్ మళ్ళీ ప్రతి గృహానికి ద్వార దోషాలు అని చెప్తుంది. ద్వార దోషాలు అంటే ఇప్పుడు గృహానికి ఒక ద్వారం పెడతామనుకోండి, దానికి సరైనటువంటి మంచి క్వాలిటీ కలిగినటువంటి, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మంచి క్వాలిటీ కలిగినటువంటి దాలబందర నిర్ణయం చేయాలి. ఆ గృహానికి మనం ఎంత ఎత్తు పెడతామో దానికి తగిన ఆ ప్రమాణంగానే ద్వార నిర్ణయం చేయాలి. అంతేకాకుండా ద్వార నిర్ణయాల్లో చాలా ఉన్నాయండి. ఒక ద్వారాన్ని కూడా డిగ్రీస్ కరెక్ట్గా పెట్టాలి. అది కొన్ని డిగ్రీస్ వ్యత్యాసంగా తిరగడము, ద్వారం వంపు తిరగడము, లేదా పురుగులు తినేసినటువంటి ద్వారాలు కానీ, లేదు ద్వారం బిగించిన తర్వాత డోర్స్ ఉంటాయి. మనం సింహద్వారం బిగిస్తాం. సింహద్వారము కొద్దిగా సౌండ్ రావడము, సింహద్వారం ఎత్తుకు మించి తక్కువగా ఉండడము, సింహద్వారం గృహ గర్భం లోపలికి వెళ్ళిపోవడం, దాలబందడం ఎక్కువగా శక్తికి మించి గృహ గర్భానికి మించి ఎక్కువ హైట్ అయిపోవడం, ఇవన్నీ రకరకాలు ఉన్నాయండి. చాలా ద్వార దోషాలు ఉంటాయి. మనం కొంత ఈజీగా ఏం కాదు, ద్వారానికి సంబంధించిన సబ్జెక్ట్ అనేది దీంట్లో కూడా చాలా ఉంది. సో బ్రీఫ్గా నేను చెప్తున్నాను. అంటే ఒక ద్వారానికి ఇన్ని రకాలుగా చూడాలని చెప్తుంది. అంటే మంచి క్వాలిటీ ఉండాలి, దాన్ని చేసే పద్ధతిలో క్వాలిటీగా చేయాలి. ఆ ఉన్న దాంట్లో కూడా ఆ డోర్స్, సౌండ్స్ అంతా కూడా మనకి ఎక్కువ సౌండ్ రావడం ఒక దోషానికి, ద్వారం వ్యతిరేకంగా ఒక దోషానికి, దానికి వేరే మనకి జ్యోతిష ఋషి భాషలో వేరే ప్రమాణం ఉంది. వాటికి ప్రతిదానికి ఒక దోషం, దానికి ఒక నామధేయం కూడా ఉంది. అదంతా ఎక్కువైతుంది అనేసి నేను సింపుల్గా ద్వార దోషాలు అనే పాయింట్ ఈ హెడ్డింగ్లో ఈ విధంగా ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ద్వార దోషాలు. తర్వాత సాధారణ గృహ దోషాలు. సాధారణం అంటే ఇప్పుడు శ్మశాన వాటికి దగ్గర గృహం కట్టుకోకుండా ఉండడం, పర్వత సైడు అంటే ఎక్కువగా వర్షాలకి పర్వతాహారంలో గృహాలు కట్టుకోకుండా ఉండడం, ప్లస్ ఎక్కువగా బొరియలు అంటే సర్పాలు, బొరియలు, పాములు తిరిగేటువంటి ప్లేసెస్లో గృహాలు కట్టకుండా ఉండడం. సో ఈ విధంగా గృహానికి సంబంధించిన ఒక గృహానికి సాధారణ దోషాలంటే చాలా ప్రమాణికం ఉంది. ఒక గృహం కడితే ఆ గృహం వర్షం నీరు ఇంట్లోకి కారకుండా చూసుకోవడం, గోడలు అది వస్తుంది లేని గోడల టాపిక్, వర్షం నీరు కారకుండా చూసుకోవడం, దానికి గృహ నిర్మాణంలో క్వాలిటీగా సక్రంగా ఉండి చేపించుకోవడం, ఇవన్నీ కూడా సాధారణ దోషాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే ఒక గృహాన్ని పరిపూర్ణంగా ఇంటిలో వాటం ఈశాన్యంగా వెళ్ళేటట్లు చేసుకోవడం. ఆ ప్లేస్లో కొంతమందికి అన్ని దిక్కులు గృహం నుంచి ఈశాన్యంగా వెళ్ళలేము. అప్పుడు ఏం చేస్తారంటే గృహం నుంచి దక్షిణ సింహద్వారం అనుకోండి, దక్షిణ ఆగ్నేయంగా నీరు వెళ్ళడం, పశ్చిమ సింహద్వారం అనుకోండి, పశ్చిమ వాయుంగా వెళ్ళడం, తూర్పు సింహద్వారం అనుకోండి, తూర్పు ఉత్తర ఈశాన్యంగా వెళ్ళడం, ఉత్తర సింహద్వారం అనుకోండి, ఉత్తర తూర్పు ఈశాన్యంగా నీరు వాటి వెళ్ళడం. ఇవన్నీ కూడా చాలా సాధారణ నియమాల కిందకే వస్తాయి. చాలా చెప్పారు నియమాలు. అంటే ప్రతిదీ అంశం అనేది అది ఆ యొక్క సాధారణ నియమాలని చాలా ఉన్నాయి. సో ప్రధానంగా నేను చెప్పడం ఏమంటే వాస్తుకి ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలనేటువంటి విషయాలు ఇవి. నెక్స్ట్ మళ్ళా దాని తర్వాత 6వ పాయింట్ వచ్చి ఇవంతా గృహ దోష పక్కనలో ఉంటాయి. 6వ పాయింట్ వచ్చేసిందా వృక్ష దోషాలు. అంటే వృక్షాలు అంటే ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మన గృహం ఉంది, ఆ గృహానికి తూర్పున రావి చెట్టు ఉన్నా, అంటే మన గృహానికి తూర్పు ఆనుకునే దగ్గరగా రావి చెట్టు ఉన్నా, దక్షిణం జువ్వి చెట్టు ఉన్నా, పశ్చిమ భాగంలో మర్రి చెట్టు ఉన్నా, ఉత్తర బ్రహ్మమేడి చెట్టు ఉన్నా, ఈ చెట్టులు ఏ గృహానికైనా వేద కలుగుతుంది. వేద అంటే బాధిస్తాయి, అంటే ఆ గృహంలో ఉన్నటువంటి వాళ్ళకి అభివృద్ధిని ఇవ్వకుండా చేస్తాయి. అంతేకాకుండా వృక్షాలు దోషాలు అనేది ఇవే కాకుండా ఇవి గృహానికి ఉన్నటువంటి ప్లేసెస్లో ఉంటే ఈ విధంగా వృక్షాలు ఉంటే ఆ విధంగా దోషం కలుగుతుంది. అంతేకాకుండా గృహంలో రకరకాలు మనకి నచ్చిన ఎంతంటే అంత ఓవర్గా ఎంత పెద్ద వృక్షాలు పెట్టుకోవడం మంచిది కాదు. ఒక సాధారణంగా ఇంటి ఆవరణలో ప్రధానంగా దేవతా ప్రీతికర
అంటే మనకి దేవానికి ఇష్టమైనటువంటి ఫల పుష్ప పత్ర జాతులు, అంటే మంచి దేవునికి ఇష్టమైన ప్రీతికరమైనటువంటి ఫలాలకు సంబంధించింది. పుష్ప అంటే మెయిన్ ప్రధానంగా దేవుడికి అర్చనకి పుష్పాలు, పత్రాలు జాతులు, నిమ్న శతపత్రాలు ఒక సైడ్గా ఒక ఇంటికి సింహద్వారానికి కానీ లేదా ఇంటి ఆవరణానికి కానీ ఎదురుగా లేకుండా కొంత సైడ్గా నారికేల ఫలాలు, సో నిమ్న జాతులు, ఇలాంటి వృక్షాలు గృహంలో ఫల పుష్ప పత్ర జాతులు ఉండడం వల్ల సర్వసుఖభోగ భాగ్యాలను ఇస్తున్నారు మనకి ఈ యొక్క వృక్ష దోషాల్లో చెప్తుంది. అంటే ఎక్కువగా వీలైనంత వరకు మరీ చెట్లు పుష్పాల మొక్కలు మంచిదే, కానీ ఓవర్గా చెట్లు ఇంటి ముందర ఎక్కువ పెట్టడం వల్ల కూడా ఇంటికి రావాల్సిన గాలి వెళ్తున్నవి బంధించడం జరుగుతుంది. సో మనము ఆగ్నేయంగా వాయుమూలగా దానికి తగిన విధంగా తక్కువ మోతాదులో పెట్టుకోవాలి. పుష్ప వృక్షాలు మాత్రం మనము గృహాలలో మనము ప్రత్యేకంగా కూడా మనం పెట్టుకోవచ్చు, దాని నుంచి సమస్య లేదు. ఇది వృక్ష దోషాలకు సంబంధించినటువంటిది. వేద ఇవి వృక్ష ఆవరణలో అది మంచిది. తర్వాత నెక్స్ట్ ఇదే దీంట్లో పునాదులు, గోడల నిర్మాణం దోషాలు, ఇది కూడా మనకి ఈ అంశం కూడా మంచిదే. పునాదులు మనం పునాదికి తీసినప్పుడు ఆ యొక్క పునాదికి మూలమట్టానికి కరెక్ట్గా మనము తీయించి ఆ యొక్క పునాదికి మనం ఏ విధంగా ఇప్పుడు మనకి బాగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ఫుల్ స్ట్రాంగ్గా మనం సాయిల్ టెస్ట్ చేసి ఏ విధంగా మనము ఆ యొక్క స్ట్రెంత్ మనము పిల్లర్సు బిల్డింగ్స్ కడతామో ఇది ఇప్పుడు అలాగే అనుకోండి. అప్పుడు పునాది లోడేటప్పుడే అక్కడ భూమి బలంగా ఉందా, వ్యత్యాసంగా ఉందా, అది ఏమన్నా ఆ బలహీనమైనటువంటి భూమి అనేది చూసుకొని ఆ భూమిలో ఎటువంటి దోషాలు ఉన్నాయా, బొరియలు ఉన్నాయా అనేది చూసి వాటి ప్రమాణంగా మనము ఆ పునాదులు అనేది క్లీన్గా వేసుకొని ఆ పునాది కట్టడానికి కూడా సరైన క్రమంలో బాగా స్ట్రాంగ్గా ఉండే విధంగా చేసుకోమని, పునాది దోషాలు లేకుండా అది పునాదులకు చెప్తుంది. గోడల నిర్మాణంలో దోషాలు అవి ఎలా జరుగుతాయంటే ఒక మూలలో గోడ కట్టేటప్పుడు సరిగా లేకుండా బెండ్ అవ్వడం, ఒక గోడ మనకి ఈ యొక్క గోడల నిర్మాణ దోషాల్లో చాలా చెప్తుందండి. ఎగ్జాంపుల్, ఒక గోడ ఇలా లోపలికి బెండ్ అయినా వెలుపలికి బెండ్ అయినా ప్రతి దిక్కులో లోపల వెలుకలకి అంటే 8 దిక్కులకి 8 దిక్కులకి మనకి ప్రతి దిక్కులో ఏ విధంగా ఎంత లోపల వస్తే దానికి ఒక ఋషి ప్రమాణంగా ఒక దోషం చెప్తుంది. వెలుపలకు ఎంత అంటే ఇలా చాలా ఉన్నాయి. అంటే గోడలలో కూడా మనము చేసే చిన్న మిస్టేక్స్ అనేది అది ఋషి ప్రమాణంలో మనకి చాలా దోషాలుగా చెప్తుంది. అంటే దాన్ని సక్రంగా మనం గోడ నిర్మాణం అనేది మూలమట్టానికి గోడ యొక్క నిర్మాణం అనేది కూడా సక్రంగా ఉండాలనేది ఈ యొక్క పునాదులు గోడల యొక్క నిర్మాణం దోషాల గురించి ఇదనమాట. నెంబర్ 7. నెక్స్ట్ నెంబర్ 8 వేద ఫలితాలు, అంటే దీని వేద దోషాలు అంటారు. దాదాపుగా మనకి 90 దాకా ఉంటాయి. మనకి మనం ఇంకా ఎక్స్ట్రా అన్ని యాడ్ చేసుకుంటే 100 దాకా దొరుకుతాయి. వేద ఫలితాలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను కొన్ని వాస్తు విషయాలు షార్ట్స్ పెట్టాను మన రీసెంట్గా. అందక వేద అంటే ఒక గృహానికి ఒక సింహద్వారం ఉండి 2 పక్కలు విండోస్ లేదనుకోండి, అంటే ఆ గృహానికి అందక వేద దోషం వస్తుంది. ఒక కన్నే ఉంటే 2 కన్నులు ఆ విధంగా అనమాట. అంటే ఇలాంటి దోషం ఉంటే ఆ గృహంలో ఇలాంటి నెగిటివిటీస్ ఉంటాయి. ఆ విధంగా శివవేద అంటే ఒక గృహానికి సహజంగా మన గృహం ముందర శివాలయం ఉందనుకోండి, ఆ శివాలయం యొక్క వేద దోషం మనకు ఉంటుంది అని దాన్ని శివవేద అంటుంది. విష్ణువేద అంటుంది. అంటే మన గృహానికి వెనుక సైడ్ విష్ణు ఆలయాలు ఉండకూడదు అంటుంది. ఒకవేళ మనకి గృహంకి మనము అంటే విష్ణు దేవాలయానికి బ్యాక్ సైడ్ ఇది మనకి అర్థం చేసుకోవాలి. శివవేద విష్ణువేద అంటే విష్ణు ఆలయానికి వెనుక సైడ్ మనం ఉన్నామనుకోండి, దాన్ని విష్ణువేద అంటారు. అంటే ఆ యొక్క విష్ణు యొక్క భగవంతుని యొక్క అయినప్పటికీ టెంపుల్ అయినప్పటికీ ఆ వేద దోషం మన పైన ఉంటుంది. ఇది ముందరికి అంటారు. అంటే శివవేద అంటే శివాలయం ముందర, అంటే మన ఇంటి ముందర శివాలయం ఉందనుకోండి, మన గృహం ముందర దాన్ని శివవేద అంటారు. అంటే ఇలాంటి దాదాపుగా మనకి ఒక 90 దాకా ఉంటాయి వేద దోషాలు. సో ఇది మనము బ్రీఫ్గా నేను షార్ట్స్లో పెడతానండి. దాదాపుగా 100 దాకా ఉంటాయి. ఒక 2-3 వేదలు కలిపి ఒక షార్ట్లో ఇస్తూ ఉంటాను. ఇవన్నీ మనకి షార్ట్లో అర్థమైపోతాయి. అంటే ఏ విధంగా ప్రతిదానికి ఒక శక్తి వేద, గణపతి వేద, వృక్ష వేద, ఇలాంటి చాలా కుబ్జా వేద, ఇలాంటి చాలా వేద దోషాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వేదానికి సంబంధించింది, వేద దోషాలకు సంబంధించిన ఫలితాలు. ఇది కూడా చాలా చాలా వాస్తులో ఇంపార్టెంట్. ఈ వేద ఫలితాల ఆధారంగానే మనకి అందరూ
వాటిని కన్వర్ట్ చేసుకునేసే ఏది ఏ దోషం అనేది మళ్ళీ కన్వర్ట్ అయ్యారు. ఉండాల్సిన కిటికీలు ద్వారాలు తక్కువ ఉంటే కూడా అది కూడా ఒక వేద దోషం, ఉండాల్సిన హైట్ తక్కువ ఉంటే ఒక వేద దోషం, గోడలు సక్రంగా లేకపోతే ఒక వేద దోషం, చాలా ఉన్నాయండి. వేద దోషాలు అనేది 100% చాలా ఇంపార్టెంట్, అందరూ తెలుసుకోవాల్సిందే. ఇది దాదాపుగా ఒక 90 పైన 100 దాకా ఉంటాయి ఇవి. సో మనం షార్ట్స్లో చెప్తాను. ఇది కూడా ఈ యొక్క గృహదోష ప్రకరణంలో ఉంటుంది. నెక్స్ట్ 9వది ఇంటిలో నేల యొక్క ఎత్తు పల్లాలు. ఇది కూడా చాలా ప్రమాణం. ఎందుకంటే గృహానికి మనము గృహం లోపల ఎలా ఉండాలి, హైటు, గృహ గర్భానికి ముందరికి ఎంత హైట్ హెచ్చు తక్కువ ఉండాలి. సో ఇవి ఇలా అంటే ఇంటి యొక్క గృహ గర్భంలో ఉన్నటువంటి ఇంటి యొక్క నేల ఎత్తు పొలాల గురించి ఈ అంశం ఉంటుంది. నెక్స్ట్ మళ్ళా 10వది ద్వారాలు కిటికీలు అనమాట. అంటే మనము అక్కడ ద్వారాల దోషాల గురించే మనం చెప్పాం. 4వ పాయింట్ ద్వార దోషాలు అంటే ఏ విధంగా అని చెప్పాను. ఇక్కడ ద్వారాలు కిటికీలు అంటే సింహద్వారం ఎక్కడ పెట్టాలి. ఎగ్జాంపుల్ తూర్పు భాగం అనుకోండి. సమస్త శాస్త్ర గ్రంథాలు ప్రమాణం ఏమంటే ఎక్కడ ఈశాన్యంలో తీసుకొచ్చి పెట్టమని ఎక్కడ చెప్పలేదు. కానీ 9 భాగాలు చేసుకొని రవి నుంచి కేతు వరకు దానికి ఒక పొడవును కానీ వెడల్పును కానీ 9 భాగాలు చేసుకునేసి ప్రతి 4 దిక్కులు సింహద్వారం పెట్టచ్చు. దానికి 9 భాగాలు చేసుకుని 4, 5, 6 భాగాలలోనే మనకి సింహద్వార ప్రమాణం అనేది చాలా చెప్పింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కిటికీలు, ద్వారాల కిటికీలు ఎలా ఉండాలంటే అన్నీ ఒకే సమంగానే ఉండాలి, అన్నీ సరిగానే రావాలి. అంటే ఏమి ద్వారాలు సరిగానే అంటే 2, 4, 6, 8 అలా అనమాట. కిటికీలు కూడా అలాగానే ఒకదానికొకటి వాటికి వాడే ఇనుము కాటు నుంచి, కొయ్యి కాటు నుంచి, దానికి శిల్పి కాటు నుంచి మొత్తం సక్రమైంది క్వాలిటీగా ఉండి వాడమని చెప్పేటువంటి రూల్సే ఈ ద్వారాలు కిటికీలు సరిసంఖ్యలో ఉండాలనేది పెట్టే ప్లేసెస్ ఆ విధంగా అనమాట. గృహానికి 9 భాగాలు చేస్తే 4, 5, 6 భాగం మధ్యలోనే రావాలనేది చాలా ప్రమాణం. కానీ ఇప్పుడు మనకి రవి తర్వాత చంద్రస్థానంలో కూడా విధిలేని పరిస్థితుల్లో ఈశాన్య డోరలు కూడా చాలామంది పెట్టుకుంటూ ఉన్నారు. అది వేరే సబ్జెక్టు. సో ఇది ఈ యొక్క చాప్టర్లో ఈ ప్రమాణం. నెక్స్ట్ స్థలాలలో గృహ నిర్మాణ స్థానాలు. ఒక స్థలం ఉంది, ఎగ్జాంపుల్ తీసుకుంటాం, శాల నిర్మాణం అంటాం. దానికి ఒక కాంపౌండ్ తీసుకునేసి ఏ విధంగా ఒక స్థలాన్ని నిర్మాణం చేయాలి అంటే మనం ఏ పక్క ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి దాకా పెట్టుకోవాలి, ఏ దిక్కులో ఎంత ఖాళీ వదులుకోవాలి, ప్రతి మొత్తము శాస్త్రం ఏం చెప్తుందంటే గృహ నిర్మాణ స్థానాల్లో ఏ ఒక్క స్థలంలో పూర్తి తీసుకెళ్ళి నైరుతి అనుకోండి, నైరుతి పూర్తి తీసుకెళ్ళి కూడా కట్టడం మంచిది కాదు. అక్కడ పిశాచ స్థానం అంటారు, నైరుతి స్థానం అంటే కొంత వదలాలంటుంది, దక్షిణం కొంత, అన్ని దిక్కులు కొంత వదిలి మనకి ఎంత ప్రమాణంగా వదులుకోవాలి. మనకు ఒక శాల నిర్మాణంలో మనకు ఆల్రెడీ గత క్లాసులో చెప్పుకున్నాం. ఆ విధంగా ప్రమాణం చేసుకోవాలని మనకి అప్పుడే ఋషి ప్రమాణం అనేది చెప్పింది. దాని ఆధారంగా మనం ఇప్పుడు కన్వర్ట్ అయ్యి మనకి నచ్చిన విధంగా మనము అపార్ట్మెంట్స్ మొత్తం ఏ రూట్లో తీసుకున్నా ఈ విధంగా ఈ ద్వార కిటికీల యొక్క సమాచారంలో ఆ ఇంటికి ఎక్కడ ఏ దిక్కులో గాలి వెలుతురు బాగా రావాలి, ఎక్కడ ఏ విధంగా ఉంటే ఆ ఇంట్లో ఉన్న చెడు ఆ గాలిని తీసుకెళ్ళిపోతుందో, అన్ని దిక్కులు కనెక్ట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పింటుంది దీంట్లో. అంటే ఇంత సబ్జెక్ట్ అనేది ఇమిడీకృతం అయింది ఒకే చాప్టర్లో. ఇన్ని అంశాలు ఒక్కోదానికి ఒక్కొక్క 3-4 పేజెస్ ఉంటుంది ఒక్కోటో. దాదాపుగా ఇంత సబ్జెక్ట్ని ఒకే గృహ దోష ప్రకరణం అనే ఒక చాప్టర్గా పెట్టి, చాప్టర్ 11గా పెట్టి దాంట్లో ఇంత చెప్పారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ లెసన్తో ఈ యొక్క చాప్టర్ నెంబర్ 11 గృహ దోష ప్రకరణం అయిపోతుంది. అందరూ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాబోయేది మన గృహారంభం, గృహ ప్రవేశాల గురించి రాబోయే ఇంకా 14, 15 ఇంక 2 చాప్టర్లు ఉంటుంది. అక్కడికి వాస్తు అనేది మ్యాక్సిమం మనకి ఒక బేసిక్ నుంచి అడ్వాన్స్గా ఏం విషయం తెలుసుకోవడానికి మనకు అర్థమవుతుంది. ఎక్కడికి అయిపోలే. దీనికి ఇంకా వాస్తు, విశ్వకర్మ ప్రకాశిక, విశ్వకర్మ వాస్తు, ఇంకా మనకి ఇలా చాలా ఉన్నాయి, మయ వాస్తు. ఈ గ్రంథాలంతా కూడా మనకి ఈ మూలం ఇదేనండి. ప్రతి స్థలానికి, ప్రతి విషయానికి స్థలం కాటి నుంచి గృహం పరిపూర్ణంగా ఎన్ని అంతస్తులు కట్టినా ఎటువంటి దోషాలు లేకుండా క్లీన్గా, క్వాలిటీగా, పరిపూర్ణంగా, సక్రంగా ఒక పద్ధతిలో చేసుకోవడమే ఈ యొక్క దోషాలు లేకుండా చేయడమే ఈ చాప్టర్ లక్షణం. ఇది చాలా చాలా అవసరం. ఎందుకంటే భావితరాలకు మనం ఆ విధంగా ఉన్న స్థలంలోనే మనం ఆనందంగా ఐశ్వర్యవృద్ధి అవుతాం. ఒక కేవలం ఆర్థిక మనీ ఒకటే ఉంటే కాదండి, ఆనందం, ఉత్సాహం, ఆ వచ్చిన మనీని పరిపూర్ణంగా ఉపయోగించడం అనేది కూడా చాలా అవసరం. అన్నిటికంటే మించి ఆరోగ్యం అనేది చాలా ప్రధానం. దీనికి ఈ గృహం యొక్క దోషాలని పరిగణలో తీసుకొని మనం చేయాల్సింది. అందుకనేసి ఈ చాప్టర్ ఇది చెప్పడం జరిగింది. నమస్కారం. స్వస్తి.